రజాకర్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపైన స్పందించిన హోంశాఖ నారాయణ రెడ్డికి భద్రత కల్పించింది. ఇప్పటి వరకు తనకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది నుంచి తనకు హాని ఉంది అన్నారు ఆయన. ఈ క్రమంలో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణ రెడ్డికి భద్రతగా 1 CRPF సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ వివాదాస్పద చిత్రం రజాకర్ మార్చి 15న తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలైంది. రజాకర్లు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ చివరికి తెలంగాణ హైకోర్టు విడుదలను క్లియర్ చేసింది. రజాకర్ సినిమా విడుదలను అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లోక్సభ ఎన్నికల వేళ రజాకర్ సినిమాల విడుదల కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకర్ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. భీమ్ సిసి రోలియోస్ సంగీతం అందించారు. పలువురు సీనియర్ నటులు సైతం ఈ సినిమాలో మంచి రోల్స్ ప్లే చేశారు.